గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి. సో మైనారిటీ వాద కవిత్వము, అనుభూతి వాద కవిత్వము. సో ఇప్పుడు మన సిలబస్లోనండి ఇదిగోండి, మైనారిటీ వాద కవిత్వము, అనుభూతి వాద కవిత్వము. ఇంకొకటి మొత్తం అయిపోయినాయి, ఇదొక్కటి కావాలి. ఇంకోటి జాతీయోద్యమం, ఇదొకటి తెలంగాణ అస్తిత్వం, ఇదొకటి. రెండు అయితే మొత్తం ఇక అభ్యుదయ కవిత్వం, విప్లవ కవిత్వం, స్త్రీవాద కవిత్వం, దిగంబర కవిత్వం, దళితవాద కవిత్వం, ఇవన్నీ అయిపోయాయి. సో ఇది మొత్తం అయిపోతే ఇదిగోండి 4th యూనిట్ ఒకటి కంప్లీట్ అయిపోతుంది డిఎస్సి సిలబస్లో. ధనాధన్ ఫటాఫట్ చెప్పేసుకొని ఇంకా 15 రోజులు కదా, 10 రోజులలోనే మొత్తం సిలబస్ మొత్తం వచ్చేటట్టు చేద్దాము. ట్రై చేస్తానండి. సో మీరు తప్పకుండా చూసి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు మొత్తం వాదాలు వీడియోస్ ఉన్నాయండి, చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నా వీడియోస్ని అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి, కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి, అండ్ షేర్ చేస్తున్న, లైక్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో లెవెల్ 1 అండి. సో ఇంత పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి నేను ప్రతి వీడియోలో ఎందుకు చెప్తున్నానంటే, సో ఎక్కడైనా ప్రింటింగ్ మిస్టేక్ అయినా, నేను చెప్పడంలో ఎక్కడైనా మిస్టేక్ జరిగినా దయచేసి కామెంట్ బాక్స్లో కామెంట్స్ చేసి ఆన్సర్ కరెక్ట్ అని రాయండి. అంటే చాలామంది చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆన్సర్ చేయగలుగుతారు, ఓకేనా? ఎందుకంటే చాలా ఎక్కడో 1-2 ప్రింటింగ్ మిస్టేక్స్ ఉంటున్నాయి. అండ్ నా పలకడం స్పష్టంగా లేకపోయినా, మిస్టేక్స్ జరిగిన దయచేసి కోఆపరేట్ చేయండి, ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. చూద్దాం ఇప్పుడు. సో ముందుగా వేగుంట మోహన ప్రసాద్ గారి తొలి కవితా సంపుటి. 2 వాదాలు ఉన్నాయండి ఇప్పుడు ఇందులో. సో ఒకటోది ఆన్సర్ ఈజ్ చితి చింత. తొందరగా చదువుదాము, ఓకేనా? వస్తు ప్రపంచాన్ని గుర్తించటయే అనుభూతి అన్న కవి ఆర్ఎస్ సుదర్శనం. తర్వాత రాత్రి వచ్చిన రహస్యపు వాన ఇస్మాయిల్ గారు. ఏ నిబద్ధత మార్క్సిజం కవిత్వానికి అవసరం లేదులే అన్న అనుభూతి వాద కవి. ఒకటి ఇస్మాయిల్ అనుభూతి వాద కవి అన్నట్టు. ఈ క్రింది వాటిల్లో కొత్తపల్లి సత్య, శ్రీమన్నారాయణ గారి రచనను గుర్తించండి. సో 5th 1 వెలుతురు పిట్టలు. చెట్టు కవి అని ఏ కవిని అంటారు? ఇస్మాయిల్. శూద్రులెవ్వరు గ్రంథ రచయిత ఎవరు? అంబేద్కర్ గారు. అంబేద్కర్ తను ప్రకటించుకున్న గురుత్రయం ఎవరు? బుద్ధుడు, కబీర్, పూలే. మహాత్మా పూలే కవిత ఎవరిది? ప్రసాదమూర్తి. కిర్రు చెప్పుల భాష కవితాకర్త శిఖామణి. రెండవది 10th శిఖామణి, కరెక్ట్. ఈ క్రింది వాటిల్లో ప్రసాదమూర్తి రాసిన కవిత తాత కోనులు పోగు, ఓకేనా? ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తొందరగా చదువుదాము. తొందరగా సిలబస్ కంప్లీట్ అవుతుంది. సో తొలి మైనారిటీ కథ సంకలనం అయిన వతన్ వీరి సంపాదకత్వంలో వెలువడింది. వతన్. 3 స్కైబాబా. వతన్. తొలి మైనారిటీ వాద నవల ఇంపార్టెంట్ వెండి మేఘం. ఇంపార్టెంట్, అది ఇంతకుముందు కూడా వచ్చింది. అది జల్ జలా అనగా అర్థం భూకంపం. జల్ జలా కవిత సంపుటికి వెనుక మాట రాసిన వారు 15వ 1 అప్సర్.
ద్రవిడ హంతకుడా నా రంగు చూడు, వింధ్యా చిహ్నాలలో పుట్టిన ఆరవ వర్ణాన్ని అన్న కవి. 3 సికిందర్. 6వ వర్ణం సికిందర్. నా దేశంలో నేనొక కాంతి శిఖుణ్ణి అన్న కవి. ఖాదర్. నీవు లేవు నీ పాట ఉంది అన్న కవిత ఖండిక. 18 తిలక్ గారు. అగ్ని జల్లిన అమృతం కురిసిన అందం ఆనందం కాని పరమావధి అన్న కవి. బాల గంగాధర్ తిలక్. బ్రతికిన క్షణాలు కవితా సంపుటికర్త. 3 వేగుంట మోహన ప్రసాద్. 1997లో విరసం ప్రకాశం జిల్లా యూనిట్ వారు ప్రచురించిన ముస్లిం వాద కవుల తొలి సంకలనం. జిహాద్. విభజించి పాలించే నా శత్రువుల్లారా, నన్నెవ్వరు రెండుగా చీల్చలేరు, నా కనుపాపల్ని ఎవ్వరూ పేల్చలేరు అన్న మైనారిటీ వాద కవి. 2 అప్సర్. వేగుంట మోహన ప్రసాద్ గారి తొలి కవితా సంపుటి చితి చింత కాగా చివరి కవితా సంపుటి ఏది? నిషాదం. కేవలం కవిత్వం కోసం కలం పట్టిన అనుభూతివాద కవి ఇంద్రగంట అని ప్రశ్నించిన కవి. 3 అజంతా. విన్నకోట రవిశంకర్ రాసిన ప్రసిద్ధ అనుభవాల కవితా సంపుటి. 1 కుండిలో మర్రి చెట్టు. చెట్లు కూలుతున్న దృశ్యం రచన వీరిది. పెనుమర్తి విశ్వనాథ శాస్త్రి. అనుభూతి గీతాలు కవితా సంకలనకర్త ఎవరు? 2 ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ. అనుభూతి గీతాలు. వీడియోని 2 సార్లు చూస్తే ఇట్టే పట్టేయచ్చండి, 1 లేదా 2 సార్లు. ఇక ఇంట్లో ఏమైనా పనులున్న మహిళలకు ఇలా వీడియో పెట్టుకొని ఏదో ఒక అంటే ఇదే వీడియో అని కాదు, ఏదైనా సరే పని చేస్తున్నప్పుడు వీడియోలు పెట్టుకుంటే కొంచెమైనా గుర్తుంటుంది, గుర్తుపట్టే అవకాశం ఉంటుంది. సో ఎలా గుర్తు పెట్టుకున్నామనేది కాదు, ఎలా గుర్తుపట్టామనేది ఇంపార్టెంట్. అనుభూతి గీతాలు ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ. ఈ క్రింది వాణిలో మాది రాజు రంగారావు గారి రచనను తెలపండి. 4 పైవన్నడ. మాదిరాజు రంగారావు గారి రచనను తెలపండి. 4 యుగ సంకేతం, మానవీయం, స్వేచ్ఛా కవిత. మార్మిక కవిత ధోరణికి స్పష్టమైన అభివ్యక్తినిచ్చు నిశాంతం రచనకర్త. ఆర్ఎస్ సుదర్శనం. ఈ క్రింది వాటిలో ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారి రచనను తెలపండి. 2 వెన్నెల్లో గోదావరి. ఇంద్రగంటి వెన్నెల్లో గోదావరి. వెలుతురు పిట్టలు దర్శనం, నా దోత్సవం తెలిసిందా వంటి కవితలు రాసిన రచయిత. వెలుతురు పిట్టలు దర్శనం, నా దోత్సవం. ఒక్కసారండి, ఇట్లా బ్లర్గా వస్తుంది. సో వెలుతురు పిట్టలు దర్శనం, నా దోత్సవంలో తెలిసిందా వంటి కవితలు రాసిన రచయిత. 2 కొత్తపల్లి సత్య శ్రీమన్నారాయణ. మోరాసిన కవిత్వం, అది వాస్తవికతతో తొలిసారి చదివితే ఏమో అనిపిస్తుంది, మరలా చదివితే అమ్మో అనిపిస్తుంది ప్రశంసించిన కవి. సినారె. ఆధునిక కవిత్వం
సమాలోచన రచన ఎవరిది? ఆధునిక కవిత్వం సమాలోచన మాదిరాజు రంగారావు. క్రింది వాటిలో పెనుమర్తి విశ్వనాథ శాస్త్రి గారి రచనలు తెలపండి. స్వప్నలిపి. మైనారిటీ అనే పదం ప్రధానంగా దీనిని సూచిస్తుంది. సంఖ్యావాచకాన్ని 35 ఒకటి. జిహాద్ అనగా సరైన అర్థాన్ని తెలపండి. 36. మూడవది పవిత్ర యుద్ధం. నేను పుట్టకముందే దేశద్రోహుల జాబితాలో నమోదై ఉంది నా పేరు కన్న బిడ్డని సవతి కొడుకుగా చిత్రించి చరిత్ర అని ఆవేదన వ్యక్తం చేసిన రచయిత ఖాదర్ మొయినుద్దీన్. నిన్ననే చెప్పుకున్నాం కదా మనం ఖాదర్ మొయినుద్దీన్. సో విషాద కవిగా, అస్పష్ట కవిగా పేరొందిన కవులలో ముఖ్యుడు. వేగుంట మోహన ప్రసాద్. చెట్టు, బావి, వాస అను కవిత వస్తువులు కలిగిన అనుభూతివాద కవి. ఇస్మాయిల్. వీరి కవిత్వంలో ఇస్మాయిలు బావి దగ్గర చెట్టు కింద బావి దగ్గర కూర్చొని చెట్టు వాసన చూస్తాడు. గుర్తుపెట్టుకోరి. వాన వాసన కాదు, వాన. సరే అండి, వాన. వర్షంలో చెట్టు కింద ఏదో మీకు వచ్చినట్టు చేసుకోండి. చెట్టు కింద వానలో బావిలో నీళ్లు తోడుతుండు ఇస్మాయిల్. గుర్తుపెట్టుకోరి. 19. వీరి కవిత్వంలో దృశ్య స్పష్టత, క్లుప్తత, అనుభవ ప్రసారం సున్నితంగా, బలంగా ఉంటాయి. 2. ఇస్మాయిల్ గారు. హైకు కవిత్వంతో వచన కవిత్వానికి కొత్త శక్తిని ప్రసాదించి తెలుగు భాషలో హైకూలను పరిచయం చేసిన కవి. 2. ఇస్మాయిల్. సూర్యకోకిలం కవిత ఎవరిది? 4. కొత్తపల్లి సత్య శ్రీమన్నారాయణ గారి రచనను గుర్తించండి. 1. మృత్యువు ఎముకల చెట్టు. మార్క్సిస్టు దృక్పథంతో అనుభూతివాదాన్ని విశ్లేషించిన విమర్శకులు. 2. రంగనాథాచార్యులు. సమగ్ర సామాజిక అనుభవాన్ని కవిత్వంలో పండించాలనే అత్యంత ఆధునిక సాహిత్య స్పృహతో చేస్తున్న ప్రయత్నమే అనుభూతివాద కవిత్వం అని పేర్కొన్న కవి ఎవరు? జీవి సుబ్రహ్మణ్యం. అనుభూతివాద కవిత్వంలో ఉండు అనుభూతి 1 మరియు 2 1 గాఢ అనుభూతి, 2వది జీవానుభూతి. వర్షం క్షణం పూచే నీటి పూలతో ఊరు నిండిపోయింది అన్న హైకు కవిత ఎవరిది? బివి ప్రసాద్. కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటగలిగిన వాడు కూడా కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేడు. 3వది వసీరా. నీటిలోని రాయి విసిరితే ఒకదానిపై మరొకటి వృత్తాలు ఏర్పడ్డట్టుగా ప్రతి హైకు ఆలోచన తరంగాలను కలిగిస్తుంది అన్న అనుభూతివాద కవి. 3. ఇస్మాయిల్. దేశాల హైకు అనే అనువాద సంకలనాన్ని వెలువరించిన కవి. పెన్న శివరామకృష్ణ. సమీక్షకుడు. పచ్చిపాలపై మీగడ వెతికే అత్త అన్న కవి. పెన్న శివరామకృష్ణ. మానవత్వాన్ని, భూమ్యాకాశాల్ని, వెలుగు నీడలు ఒకే స్నాప్ షాట్లో పట్టే ప్రక్రియ హైకు అన్న కవి. వాడ్రేవు చినవీరభద్రుడు. నా అక్షరాలు కన్నీటి జడుల తడిసే
దయా పారావతాలు అన్నది ఎవరు? 1 దేవరకొండ బాలగంగాధర తిలక్. వస్తు ప్రపంచాన్ని గుర్తించుటయే అనుభూతి అన్న రచయిత? ఆర్ఎస్ సుదర్శనం. వేసవి కాలపు మధ్యాహ్నం కలిగించే తాపాన్ని వేసవి అనే పద్యంలో దృశ్య శకలాల ద్వారా అమోఘంగా ఆవిష్కరించిన కవి? దేవరకొండ బాలగంగాధర తిలక్. చిగిర్చే చెట్టుకి ఎగిరే పిట్ట ఆదర్శం, పత్రాల్ని విదిల్చి పైకెగరాలని ప్రయత్నం? ఇస్మాయిల్. దృశ్యంలోకి అనుభవం, అనుభవంలోకి దృశ్యం పరావర్తనమయ్యే విశిష్ట గుణం ఈయన కవిత్వంలో ఉంటుంది. 3 కొత్తపల్లి సత్య శ్రీమన్నారాయణ. ఈ జ్ఞాపకం కవిత ఎవరిది? 1 విన్నకోట రవిశంకర్. సెలయేటిలో త్రుళ్ళి పడుతోంది నిశ్శబ్దం అన్న అనుభూతి వాద కవి? బివి ప్రసాద్. కవిత సంకలనకర్త? 2 కరీముల్లా. బ్లాక్ వాయిస్ 6వ వర్ణం కవిత సంకలనాలు రాసిన మైనారిటీ వాదకవి? ఇప్పుడే అనుకున్నాం కదా మనం. 6వ వర్ణం గుర్తుందా? చెప్పండి ఆన్సర్, గుర్తుంటే చెప్పండి తొందరగా. ఇక్బాల్ చంద్. గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో వచ్చిన కవితా సంకలనాన్ని గుర్తించండి. గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో వచ్చిన కవితా సంకలనాన్ని గుర్తించండి. సో 62 4 1 మరియు 2. 1 ముఖౌటా, 2వది జఖం. క్రింది వానిలో అప్సర్ రాసిన కవితా సంకలనం? వలస. 1వది వలస. ఈ క్రింది వాటిలో షాజహానా రాసిన మైనారిటీ వాద కవితను గుర్తించండి. హౌసే ఖిజా. ఎవరితోనో లేచిపోయి ఎక్కడ మత కాలుష్యాన్ని చేస్తాననేగా గోశాల చెరసాలలు అన్న వాక్యాలు గల మైనారిటీ వాద కవిత? హౌసే ఖిజా. నగరం తెగిన కవాను కవిత రాసిన మైనారిటీ కవి? 3 ఖాజా. ఈ క్షణమే నా నిశ్శబ్దాన్ని మీకు బదలాయిస్తున్నా, బురఖా దుపట్టాల్ని పీలికలుగా చేసి నీ మీదికి విసిరేస్తున్నా అన్న మైనారిటీ వాద కవయిత్రి? షాజహానా. నా తెలంగాణ దీర్ఘ కవిత రాసింది ఎవరు? 3 జూలూరి గౌరీశంకర్. ఈ క్రింది వాటిల్లో అప్సర్ రాసిన దీర్ఘ కవితను గుర్తించండి. తెలంగాణ 2002. గుక్క దీర్ఘ కవిత ఎవరిది? గుక్క కాసుల పురుషోత్తం కవి. గుక్క వట్టి కాసుల పురుషోత్తం రెడ్డి ఏడుస్తుండు, గుక్క వట్టి ఏడుస్తుండు పురుషోత్తం. గ్లోబలైజేషన్ ప్రధాన ఇతివృత్తంగా కవితా సంకలనాన్ని వెలువరించిన కవి? 3వది వేముల ఎల్లయ్య. నీవు లేవు నీ పాట ఉంది అన్న కవితా ఖండిక దేనికి పరమావధి? 2వది అనుభూతికి. భావిన ఉజ్వల నేత్రం అన్న అనుభూతి కవి? 2 ఇంద్రగంటి. మైనారిటీ కవిత్వం అస్తిత్వ ధోరణికి మారడానికి కారణం? పైవన్నట బాబ్రీ మసీదు విధ్వంసం, గుజరాత్ మారణకాండ, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం.
మైనారిటీ కవిత్వం అస్తిత్వ ధోరణి. అక్షరానికి ముసుగులు తొడగలేను అంటూ నిజాలను నిర్భయంగా కవిత్వకరించిన కవయిత్రి. 75. షాజహాన్. ఇక ఎలాంటి కుట్ర చెల్లుబాటు కాదు. ఏ నీతి నన్ను డెమోక్లీస్ చెయ్యడు. ఇప్పుడు నేను ఇమాంను, రసూల్ను డాష్ అన్న మైనారిటీ కవి. యాహూబ్ పాషా. ఆకాశం పడగ కింద కవితా రచయిత కొత్తపల్లి సత్య శ్రీమన్నారాయణ. అనుభూతి పల్లెపట్టున కవితలు నిర్వహించినట్టు వంటి కవిత సంకలనకర్త. 3. వేగుంట మోహన ప్రసాద్. కుంకుడు పులుసు పడి ఏడ్చే పసిపాపల ఎర్ర జీరల నేత్రాల్లో అన్న వాక్య ఏ కవితలోనిది? 2. సౌందర్యారాధన. ఆధునికాంధ్ర సాహిత్య ప్రయోగాలు గ్రంథకర్త. 4. జీవి సుబ్రహ్మణ్యం. ప్రాంతీయ కవుల కవిత్వాన్ని మలుపు తిప్పిన ఏకైక కవితా సంకలనం. 1. పొక్కిలి. గోల్కొండ కవుల సంచిక అనంతరం సుదీర్ఘకాలం తర్వాత 129 మంది తెలంగాణ కవుల కంఠ స్వరాలను స్థానం ఇచ్చిన కవితా సంకలనం ఏది? ఇంకోసారి చదవనా? గోల్కొండ కవుల సంచిక అనంతరం సుదీర్ఘకాలం తర్వాత 129 మంది తెలంగాణ కవుల కంఠ స్వరాలకు స్థానం ఇచ్చిన కవితా సంకలనం ఏది? పొక్కిలి. గ్లోబలైజేషన్ ప్రధాన ఇతివృత్తంగా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాస్కోడిగామా కామ్ సంకలనాన్ని వెలువరించిన కవి. 2. జూగంటి జగన్నాథం. ఎడారి స్వప్నంను వెలువరించిన రచయితల సంఘం. మంజీరా. తెలంగాణ నూరేళ్ల కవిత వైభవానికి వైవిధ్యానికి నిలువెత్తు దర్పణంగా తెలంగాణ సాంస్కృతిక వేదిక ద్వారా వెలువడిన కవితా సంకలనం. 3. మత్తడి. సో లెవెల్ 2 కూడా చేసేద్దామండి. కొంచెం టైం ఎక్కువ తీసుకున్నా, ఇక ఇది ఒక వీడియో అయిపోతుంది. ఓకేనా? కొంచెం చాలా సేపు అవుతుంది. ఓకేనండి. సో ముందుగా ఈ క్రింది ఏబి వాక్యాలను పరిశీలించి సరైన సమాధానం చెప్పాను. ఇక ఫస్ట్ వన్ వచ్చేసి ఆన్సర్ ఇది ఏ సరైనది, బి సరైనదట. శూద్రులెవరు గ్రంథ రచయిత అంబేద్కర్. కరెక్టే. ఇది జ్యోతిరావు పూలేకు అంకితం ఇవ్వబడింది. కరెక్టే. సెకండ్ వన్ వచ్చేసి ఆన్సర్ థర్డ్ వన్ ఏ సరైనది, బి సరైనది. తొలి మైనారిటీ కథా సంకలనం వతన్. తొలి మైనారిటీ నవల వెండి మేఘం. 2 కరెక్ట్ కదా. సో తర్వాత థర్డ్ వన్ వచ్చేసి 1 ఏ సరైనది, బి సరికాదు. ఏ సరైనదట. జల్జలా కవిత సంకలనకర్త అఫ్సర్. ఓకే. ఫోర్త్ వన్ ఇన్ని పరిమళాల్ని తుంపేసి నలిపేసి నరికేసి ఒక్క కమలమే విస్తరించాలంటూ ఆ తోట సౌందర్యం అంతా ఏమైపోతుంది అన్న కవి. ఆఫ్రిన్. 5వ ఏవి సరైనది, బి సరైనది. స్వప్నలిపి రచనకర్త పెనుమర్తి విశ్వనాథ శాస్త్రి. దీనికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. దేనికి? స్వప్నలిపి రచనకర్తకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిందట. చూసారా ఎన్ని క్వశ్చన్స్ చేసుకోవచ్చు. 6వ 4 ఏ సరికాదు, బి సరైనది. బి అట. ఇది తొలి తెలుగు హైకు కవిత్వ సంపుటి. 7వ 3 ఏ సరైనది, బి సరైనది. అమృతం కురిసిన రాత్రి బాలగంగాధర్ తిలక్. ఇది కరెక్టే.
ఇక అనుభూతివాద కవిత్వంలో మొదటిది. ఓకే, అమృతం కురిసిన రాత్రి. తర్వాత 8 అని ఒకటి. ఏ సరైనది, బి సరైనది. తొలి మైనారిటీ కథా సంకలనం వతన్. తొలి మైనారిటీ కవిత సంకలనం జల్ జలా. జల్ జలా. ఓకే. 9వది ఆన్సర్ ఇస్ ఏ సరికాదు, బి సరైనది. 9th వన్ ఏ సరికాదు, బి సరైనదట. బి ఏంటిదో వలస కవిత సంకలనకర్త అప్సర్. అప్సర్ వలస. అప్సర్ స వలస. సో లెవెల్ 3 అండి. జ్యోతిరావు పులే రచనలకు సంబంధించి సరైన సమాధానాన్ని గుర్తించండి. ఆన్సర్ ఏంటిదంటే 1వది 3. ఏ మరియు బి రెండు సరైనవి. ఒలాంగిరి, పురోహితుల బండారం, బట్టబయలు. గుర్తుపెట్టుకోరి. తర్వాత ఈ క్రింది వాటిల్లో ఇస్మాయిల్ రచన కానిది. వెలుతురు పిట్టలు కానిది. మరి ఆయన ఏంటి? చిలుకలు వాలిన చెట్టు, చెట్టు నా ఆదర్శం, రాత్రి వచ్చిన రహస్యపు వాన. చెట్లు ఇస్మాయిలే. ఇస్మాయిల్ ఏమో అన్నాం కదా, వాన చెట్టు కింద వానల బావిల నీళ్ళు దోవిడ అన్నాం కదా, అట్లా గుర్తుంటాయి చూడండి. రాత్రి వచ్చిన రహస్యపు వాన, అబ్బో వాన ఆగో చూసినారా. ఓకేనా. ఈ క్రింది వాటిని జతపరచండి. 3rd వన్ 2వది జతపరచడం. ఇక చూడరు, జతపరుచుకుంటారా పరచన్నా. 1వది మృత్యు వృక్షం. 1వది ఏకు ఏ, బీకి బి, సికి సి, డికి. మృత్యు వృక్షం ఇస్మాయిల్. ఈయన చెట్లు ఎంబడే పడ్డాడు. వృక్షం అన్నాడు, చెట్టు అన్నాడు, అన్ని చెట్లు వృక్షం. ఇస్మాయిల్ నవ్వుడు. ఇస్మాయిల్ నవ్వుకుంటా చెట్లు ఎక్కిండు. ఆఖరి ఆశ్రయం వేగుంట మోహన్ ప్రసాద్. సులోచనాలు పెన్న శివరామకృష్ణ. ఏకాంత కోకిల ఇంద్రగంటి శ్రీకాంత శర్మ. ఓకే. అండ్ ఈ క్రింది రచనలు పరిశీలించి సరికాని జతను గుర్తించండి. 2వది ఇక సరి అయినది ఏంటి మరి? వేగుంట మోహన ప్రసాద్ ఒక వేకువ. ఇంద్రగంటి శ్రీకాంత శర్మ శిలామురళి. శ్రీకాంత్ శర్మ శిలామురళి. పేనుమర్తి విశ్వనాథ శాస్త్రి ఎక్కడా ఎవరూ లేరు. ఈ క్రింది వాటిల్లో సరైన జతను గుర్తించండి. 5వది 1 చినుకుల చిత్రాలు పెన్న శివరామకృష్ణ. ఓకేనా. సో క్రింది వాటిని జతపరచండి. 6వది 3. 1వది బి 6వ వర్ణం ఇక్బాల్ చంద్. 2వది సి పుట్టుమచ్చ ఖాదర్ మొయినుద్దీన్. తర్వాత 3వది డి రహస్తంత్రి వేగుంట మోహన ప్రసాద్. అల్వాల్ కల్మా ఏదోది అవ్వల్ కల్మా, అల్వాల్ కాదు, ఒక్క నిమిషం. అవ్వల్ కల్మా. ఓకే, అవ్వల్ కల్మా ఏ యాహూబ్. అవ్వల్ కల్మా అంటే ఇది ముస్లిమే రాస్తారు కాబట్టి తప్పకుండా ఇక్కడ ముస్లిం పేరే ఉంటుంది. ఓకే. వేగుంట మోహన ప్రసాద్ గారి రచనను సంబంధించి సరి అయినది. పైవన్యట రహస్తంత్రి, వెన్నెల నీడలు, బతికిన క్షణాలు. పెనుమర్తి విశ్వనాథ శాస్త్రి గారికి సంబంధించి సరికానిది. 8వది 4 మృత్యువుని స్పర్శతో తన ఆన్సర్ 4వది కదా. ఆన్సర్ 4వది అంటే ఇదంతా చదవాలి మనం. అజంతా ఈయన కలం పేరు. అజంతా ఈయన కలం పేరు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన రచన స్వప్నలిపి. ఎవరు? పెనుమర్తి విశ్వనాథ శాస్త్రి గారు. ఆయన రచనలు అబ్బూరి ఛాయాదేవి సంకలన కవిత సంపుటిలో వెలువడ్డాయి. ఓకేనా. పెన్న శివరామకృష్ణ గారి రచనను గుర్తించండి. 4వది పైవన్యట రహస్య ద్వారము, సులోచనాలు, చినుకుల చిత్రాలు.
సో క్రింది మైనారిటీ వాద కవుల వ్యాఖ్యలను సంబంధించి సరికాని వాక్యం. పదవది ఏంటిది? 2. సరికానిదంటే 2 అట. మరి సరైనటి? విభజించి పాలించే నా శత్రువులారా, నన్నెవరు రెండుగా చీల్చలేరు. అప్సర్. రాయి పడితే చాలు తలము ముడుచుకునే తాబేలును కాలేను. సయ్యద్ గఫార్. ఇది కరెక్ట్. వింధ్యా చిహ్నాలలో పుట్టిన ఆరో వర్ణాన్ని సికిందర్. 6వ వర్ణం. కంసాలి వృత్తిలోని నైపుణ్యాన్ని కుంపటి కవితలో కథనం చేసిన కవి. బాణాల శ్రీనివాస్. ఇవి జతపరిచమట. అబ్బా, జతపరిచం 3వది. ఇట్లా ఇస్తే మొత్తము టైం అంతా అదైపోతుంది మనకు. సో ఇప్పుడు ఇట్లాగే ఇస్తున్నాడు, ఇదే మోడల్. 3వది ఆన్సర్ వచ్చేసి 3వది. ఓ యాది మనాది. అల్లం నారాయణ. ఓ యాది మనాది. 2C ఏంటిది? వర్జి ఎం వెంకటేష్. బి గుక్క కాసుల ప్రతాపరెడ్డి. దాలి 4వది. ఏ సుంకి నారాయణ రెడ్డి. ఈ క్రింది వాటిలో ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారి రచన కానిది. మానవీయం. ఈ క్రింది వాటిలో మాదిరాజు రంగారావు గారి రచనలను గుర్తించండి. నిశాంతం. తర్వాత క్రింది వాటిల్లో వేగుంట మోహన ప్రసాద్ గారికి సంబంధించిన రచనలు గుర్తించండి. పైవన్నీ. అమ్మో, పైవన్నీ అట. వేగుంట మోహన ప్రసాద్ గారికి సంబంధించిన రచన డబ్బు అన్నీ మొత్తం చదువుదాము. ఓకేనా? పునరపి రహస్త్రంతి నిషాదం. సంధ్యాభాష. ఆఖరి ఆశ్రయం. ప్రశాంతి. ఓ వేకువ. స్తుప్త చిత్రాలు. ఓ మాతృమూర్తి. 2002లో మేలో వచ్చిన పొక్కిలి కవిత సంకలనానికి సంబంధించి సరైన సమాధానాన్ని గుర్తించండి. అదేమో మస్తు మంది రాసిరు కదా, మస్తు మంది ఏమో చేసారు కదా, ఇంతకుముందు చదువుకున్నాం కదా మనం. 4వది పైవన్నీ. ఇది జూలూరి గౌరీశంకర్ సంపాదకత్వంలో వెలువడింది. 129 మంది తెలంగాణ కవుల కంఠ స్వరాలను స్థానం ఇచ్చింది. చూసారా, అక్కడ ఒకటే క్వశ్చన్ ఇచ్చిండు, ఇక్కడ ఇట్లా ఇస్తాడు. అందుకే ఇది లెవెల్ 3 అని ఇచ్చిండు. అక్కడ ఒకటే క్వశ్చన్ మనం చదివినామా, ఒక్కొక్క క్వశ్చను. సో ఇక్కడనేమో ఇలా సరైన సమాధానం గుర్తించమని అంటాడు. ప్రాంతీయ స్పృహ అనే ప్రధానంగా అస్తిత్వ ప్రకటన కీలకంగా కలది. ఇగో చూడు, ఇవన్నీ కరెక్టేనట. ఈ క్రింది వాటిని జతపరచండి. 17వది 2. 1D. కర్రు పుట్టింది. ఒక్క నిమిషం అండి, ఈరోజు కొంచెం ఫోను. కర్రు పుట్టింది 1వది. డి. మెన్నం ఉపేందర్. అండ్ సి. ఒక బాధ కాదు. సి. నందిని సిద్ధారెడ్డి. మా ఊరు. 3వది బి. అన్నవరం దేవేందర్. నేనొక్కనే. ఏ. జగన్ రెడ్డి. నేనొక్కనే ముఖ్యమంత్రి అయితే జగన్ రెడ్డి. ఈ క్రింది వాటిని జతపరచండి. ఆన్సరు 1. కాసుల ప్రతాప్ రెడ్డి. గుక్కబట్టి ఏడుతాండు కాసుల ప్రతాప్ రెడ్డి. గుక్కబట్టి ఏడుతాండు. 2వది సి. వెం వెంకట్. 2వది సి. వర్జి. సుంకిరెడ్డి నారాయణ రెడ్డి. దాలి. యాదయ్య. ఎర్కోషి. ఇక ఇవన్నీ మ్యాథ్స్ ఫాలోయింగ్ ఎత్తే 4 క్వశ్చన్లది 1 క్వశ్చన్లో వస్తుంది. ఈ క్రింది అంశాలను పరిశీలించి సరికాని దానిని గుర్తించండి. ఇక 2వదట సరికాంది.
మరి సరైనదే. ప్రాంతీయ కవిత్వానికి భాష కీలక పాత్ర వహిస్తుంది. ఎస్. గ్లోబలైజేషన్ నేపథ్యాన ప్రాంతీయ అస్తిత్వవాద కవిత్వానికి ప్రాధాన్యం పెరిగింది. ఎస్. ప్రాంతీయ కవిత్వ నిర్మాణంలో మౌఖిక కథన పద్ధతులున్నాయి. ఎస్. సో ఏసీలు, ఆన్సర్ ఈజ్ ఏసీలు. ఏంటిదో చూద్దాం. ఏసీలట. మత్తడి కవిత సంకలనం ఎవరి సంపాదకత్వంలో వెలువడుతుందో సరైన సమాధానంని గుర్తించండి. ఇవి మూడు స్టెప్పులు. 1, 2, 3 ఇవే. హాస్టల్ వెల్ఫేర్లో కూడా మనకి ఎన్ని ఇచ్చిండి ఇట్లాంటివి చూడండి. 1 ఇదొక స్టెప్పు, ఇదొకటి స్టెప్పు, ఇక 3వ స్టెప్పు. ఇక ఏసీలు ఎన్నోది 20ది కదా. సో 20ది ఇదిగోండి 3 ఏసీలు సరైనవి. ఇక మత్తడి కవిత సంకలనం ఎవరి సంపాదకత్వంలో వెలువడిందంటే ఏ అంబాటి సురేందర్ రాజు అండ్ సి సుంకిరెడ్డి నారాయణ రెడ్డి. ఓకేనా. రేపు ఈ జాతీయోద్యమ కవిత్వం అండ్ తెలంగాణ ఉద్యమ కవిత్వము చెప్పుకుందామండి. సో తప్పకుండా కొంచెం లెంతీగా వచ్చిందండి, ఇంకా చాలా లెంతీగా వచ్చింది, కానీ మొత్తం ఒకటే వీడియోలో రావాలని చేశాను. సో టైం తక్కువ ఉంది కాబట్టి ధన్ ఫటాఫట్ చేసేద్దాము. ఓకేనా. కానీ ఎక్కడైనా ప్లీజ్ మిస్టేక్స్ నేను చదివినా ప్రింటింగ్ మిస్టేక్ వచ్చినా దయచేసి ప్లీజ్ కోఆపరేట్ చేయండి. ఓకేనా. కోఆపరేట్ చేయండి. ఇక ఇది మార్నింగ్ చేయడం సాధ్యమైతే లేదండి, రాత్రికి చేస్తున్నాం. ఫుల్ టైర్డ్ అయినా సరే పాపం నాకు అసలే పడుకోవాలనిపిస్తలేదు, అందుకే ఖచ్చితంగా వీడియో చేస్తున్నాను. ఎక్కడైనా మిస్టేక్స్ ఉన్నా ప్లీజ్ నాకు స్పష్టంగా పలకరాకపోయినా దయచేసి కోఆపరేట్ చేయండి. ఓకేనా. మీరు అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ప్లీజ్ వీడియోని మాత్రం లైక్ చేయండి. ఓకేనా. ఇంకా నేను తీస్తున్న నోటిఫికేషన్స్ మీ వరకు అందుతాయి, భయపడొద్దండి. ఇంకెన్ని రోజులు ఉన్నా సరే ఖచ్చితంగా పోస్ట్పోన్ అవుతుందా కాదా ఇంకా తెలియదు. హాల్ టికెట్స్ మొత్తం డౌన్లోడ్ అవుతున్నాయి కదా. సో ఇక రేపటిది వచ్చేది గతః వచ్చేది సుప్రభాత అన్నట్టు ఎలాగవుతుందో చూద్దాము. కానీ భయపడద్దు, చదివింది మాత్రం క్లారిటీగా చదవాలి. సో అందరికీ ఒకటే క్వశ్చన్ పేపర్ వస్తుంది, సేమ్ కట్ ఆఫ్ మార్క్స్ అలాగే ఉంటాయి దాదాపుగా చదివిన వాళ్ళది. పాపం మొన్న పాస్ అయి రాసిన వాళ్ళకే కొంచెం కష్టం, వాళ్ళకు కూడా నో ప్రాబ్లం అండి. 6th to 10th 3rd to 10th క్లాస్ టెక్స్ట్ బుక్స్ ఒక్కటి మిగలకుండా చదివి నమలండి 10th క్లాస్ బుక్స్ వరకు. ఇంకా 15 రోజులలో మస్తు అవుతుంది. ఓకేనా. బుక్స్ అయితే పిఐ అవుతుంది, మెథడ్ అవుతుంది, చదివితే అవుతుంది. రోజు 14 గంటలు 15 గంటలు 11 గంటలు 10 గంటలు ఎంత అయితే అంతే వేయండి, భయపడద్దండి దేనికైనా. ఎక్కువ బీపీలు షుగర్లు ఏం పెంచుకోవద్దు. షుగర్లు ఏం లేవు కావచ్చు కానీ బీపీలు 30 దాటితే బీపీలు వస్తున్నాయి కదా, సెన్సిటివ్ అయిపోయింది చాలామందికి. సో ఎవ్వరు టెన్షన్ తీసుకోవద్దు, ఫ్రస్ట్రేషన్లోకి రావద్దు, ఏ నిర్ణయాలు తీసుకోవద్దు. ఖచ్చితంగా చదువు ఎటు పోదండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.